అమెరికా యుద్ధం చేసినా చేయకపోయినా ఇరాన్ పై తమ దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలపై ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఇరాన్ లోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ కు లేదన్నారు. న్యూజెర్సీలో మీడియాతో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో చెప్పుకోదగిన లాభాలను సాధించింది, కానీ ఇవి ఇరాన్ పై పెద్ద ప్రభావం చూపలేదన్నారు. అయితే అండర్ గ్రౌండ్ లో ఉన్న అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ కు లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అనుష. మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల్లో ఒక కీలక పరిణామం సంభవించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా యొక్క తీరు ఇప్పుడు మరొకసారి ఇజ్రాయెల్ విషయంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పై గత వారం రోజులుగా విరుచుకుపడతా ఉంది, క్షిపణులతో దాడి చేస్తా ఉంది. ఇరాన్ సంబంధించి ప్రధాన నగరమైన టెహ్రాన్ పై పూర్తి స్థాయిలో అటాక్ పెంచింది. అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలు కావచ్చు, అదేవిధంగా సైనిక స్థావరాలతో పాటుగా అణు కేంద్రాలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతా ఉంది. సో గత వారం రోజులుగా ఈ దాడుల పరంపర కొనసాగుతా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మొదట అమెరికా ప్రోద్బలంతో ఇరాన్ పై దాడికి దిగింది. అణు ఒప్పందాలకు సంబంధించి అణ్వాయుధాల వాడకాన్ని ఎంతగానో ప్రపంచ దేశాలు వ్యతిరేకించిన మొండి వైఖరితో అణ్వాయుధాల విషయంలో ఇరాన్ దూసుకెళ్తుందనే యొక్క ఉద్దేశంతో ఇరాన్ పై ఇజ్రాయెల్ వరుసగా దాడికి దిగింది. అయితే దీని అంతటి కారణం అమెరికా ప్రోద్బలంతోనే ఇరాన్ పై దాడికి దిగినటువంటి ఇజ్రాయెల్ కు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. అయితే 2 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తున్న అమెరికా కలిసి రాకపోవడం, అమెరికా వారం రోజుల తర్వాత మరో వారం 2 వారాల తర్వాత ఇరాన్ పై దాడి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రకటించిన తరుణంలో ఇజ్రాయెల్ అదే స్థాయిలో సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా వచ్చినా రాకుండా మేము ఇరాన్ పై దాడికి దిగుతాము, మాకు అమెరికా మద్దతు అవసరం లేదన్నట్టుగా ఇజ్రాయెల్ నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. సో అదే సందర్భంలో ఇరాన్ సంబంధించి దాడి విషయంలో వెనక్కి తగ్గలేదని ఇజ్రాయెల్ ఉన్న తరుణంలో ఇజ్రాయెల్ పై కూడా అమెరికా అధ్యక్షుడు కొంత ఘాటుగా వ్యాఖ్య చేశారని చెప్పవచ్చు. ఇరాన్ పై దాడికి దిగే సత్తా ఇజ్రాయెల్ లేదు. ఇప్పటికీ దానికి ఇజ్రాయెల్ కు దాడి క్రమంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో దాదాపుగా మెజార్టీ ఆయుధాలు కూడా కొంత తగ్గి దశకు వచ్చాయి. సో ఆయుధాలు ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి లేదు, ఇరాన్ పై అటాక్ పెంచే పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇన్ని రోజులు చేసినటువంటి ఆ దాడులతో ఇరాన్ కు పెద్ద నష్టం జరగలేదు. కేవలం భవనాలను ధ్వంసం చేయడం, దాంతో పాటుగా కొంతమంది పౌరులు చనిపోవడం తప్ప పెద్దగా ఉణగూరింది ఏం లేదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో అణుస్థావరాలకు సంబంధించి టార్గెట్ చేసినా అక్కడ అణుస్థావరాలకు ఏమాత్రం దెబ్బతినలేదు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ కు ఇరాన్ సంబంధించిన అణ్వాయుధ కేంద్రాలను కాదు, అణు కేంద్రాలను టార్గెట్ చేసి ధ్వంసం చేసే కెపాసిటీ లేదని చెప్పేసి కూడా మాట్లాడాడు. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఇరాన్ సంబంధించిన వ్యవహారంలో ఇజ్రాయెల్ అమెరికా 2 దేశాల మధ్య కూడా కొంత విభిన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. మేము రంగంలో దిగితే కేవలం ఇరాన్ ను కొట్టాలంటే మేము ఖచ్చితంగా రంగంలో దిగాల్సిందే. అణ్వాయుధాలు ఏదైతే ఉన్నాయో, అణు కేంద్రాలు ఉన్నాయో, ఇంటర్నల్ గా గ్రౌండ్ లో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నట్టు అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలను టార్గెట్ చేయగల కెపాసిటీ, వాటిని ధ్వంసం చేయగల కెపాసిటీ ఒక అమెరికాకే ఉంది, ఇజ్రాయెల్ కు లేదు అని చెప్పేసి అమెరికా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా యుద్ధం చాలా ఆసక్తికరంగా మారుతా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారం రోజు జరుగుతున్న వ్యవహారం ఈ రోజు అమెరికా నిర్ణయంతో, అమెరికా కామెంట్స్, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో మరొక టర్న్ తీసుకునే అవకాశాలు కనబడుతోంది. సో ఇజ్రాయెల్ ఇప్పటికే దాదాపుగా తన శక్తినంతా ఉపయోగించి ఇరాన్ పై దాడికి దిగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. గత వారం రోజులుగా ఇరాన్ చేస్తున్న దాడులను కౌంటర్ చేయకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది. సో ఇజ్రాయెల్ దగ్గర దాడికి సంబంధించి ఆయుధాల విషయంలో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి వ్యవహారంలో ఒక అంచనా ఉన్నటువంటి ఇరాన్ వారం రోజులుగా చూస్తుండి ఊరుకుపోయి నిన్న నుంచి కూడా అటాక్ పెంచింది. సో ఇజ్రాయెల్ దగ్గర దాడి చేసే పరిస్థితి లేదని తెలుసుకున్నటువంటి ఇరాన్ వెంటనే దాడులకు పాల్పడుతుంది. నిన్న మొన్న చేసినటువంటి దాడిలో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి రాడర్ వ్యవస్థ దెబ్బతిన్నది, రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు అమెరికా కొత్త వ్యూహ రచన చేస్తా ఉంది. ఇజ్రాయెల్ కాదని చెప్పేసి పాకిస్తాన్ దగ్గర తీసుకొని పాకిస్తాన్
ఎయిర్ బేస్ గుండా అంటే పాకిస్తాన్ గగనతలాన్ని వాడుకొని ఇరాన్ పై దాడికి దిగాలని వ్యూహాలు పంతున్నట్టుగా తెలుస్తోంది. సో నిన్న భేటీలో వైట్ హౌస్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తో వాషింగ్టన్ లో దాదాపుగా 2 గంటల పాటు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. సో మొత్తంగా కూడా ఈ భేటీ వెనుక కారణం కూడా ఇజ్రాయెల్ ను పక్కన తప్పేసి ఇజ్రాయెల్ తో ఇరాన్ దాడి చేయడం ఇజ్రాయెల్ తో కావడం లేదు. సో ఇప్పుడు ఆల్టర్నేట్ గా పాకిస్తాన్ గగనతలాన్ని వాడుకొని మనమే నేరుగా రంగంలోకి దిగాలనే ఒక ఆలోచన అమెరికా ఉన్నట్టు తెలుస్తోంది. సో పాకిస్తాన్ మంచిగా అవుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ను వాడుకొని పక్కకు వదిలేసినట్టుగా ప్రపంచ దేశాలు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, మొత్తంగా అరబ్ కంట్రీస్ భావిస్తున్నాయి. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా వైఖరి ఈ రోజున్న వైఖరి రేపు ఉండట్లేదు. డొనాల్డ్ ట్రంప్ తీరు కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీరు కూడా చాలా వివాదాస్పదంగా మారుతా ఉంది. సో మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ సుంకాల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి అక్రమంగా ఉంటున్నటువంటి పౌరుల విషయంలో కావచ్చు, ఇతర దేశాల పౌరుల విషయంలో కావచ్చు, సుంకాల విషయంలో కావచ్చు, ఇతరత్ర మొత్తంగా కూడా యుద్ధ విషయంలో కావచ్చు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ రోజున్న వైఖరి రేపు ఉండట్లేదు. సో మొత్తంగా కేవలం అమెరికా వైఖరితో ప్రపంచ దేశాలే కాకుండా స్వతహాగా ఆ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్, ఇతరత్ర ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో మొన్నటి రీసెంట్ గానే అక్కడ ఉన్నటువంటి ఎలాన్ మస్క్ కూడా ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ పై చేసిన వ్యాఖ్యలు చూసాం. అదే సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ నే కాకుండా ఈ యొక్క యాపిల్ కి సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా యాపిల్ యూనిట్ ని ఇక్కడనే ఇండియా నుంచి తరలించాలని చెప్పేసి కూడా అక్కడ యాపిల్ సీఓకి చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ వల్ల ప్రపంచ దేశాలకు కూడా ముప్పు ఉన్న పరిస్థితి కనబడుతుందా తీరుతో అని చెప్పేసి ఇప్పుడు చర్చగా మారుతా ఉంది అనుష. అయితే రాధాకృష్ణ, నేతన్యాహు వ్యాఖ్యలు ట్రంప్ కు కోపం తెప్పించాయా? అందుకే ఇలా రియాక్ట్ అయ్యారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే నెతన్యాహు కూడా అమెరికా ప్రోద్బలంతో ఇన్ని రోజులు చూసి ఇరాన్ పై దాడి దిగాము. సో కీలక సమయంలో తమకు అండగా ఉండాల్సినటువంటి అమెరికా 2 వారాల పాటు మేము వేచి చూస్తామని అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే ప్రకటించాడో అప్పుడు చాలా సీరియస్ గా నెతన్యాహు ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. అమెరికా కలిసి వచ్చినా రాకున్నా మేము మా యుద్ధం కొనసాగిస్తామని చెప్పేసి నెతన్యాహు చెప్పాడు. సో నెతన్యాహు వ్యాఖ్యలపైన కూడా అమెరికా సీరియస్ గా ట్రంప్ సీరియస్ గా రియాక్ట్ అయ్యని తెలుస్తుంది. సో మాకు నీతో పని లేదు, అవసరమైతే మేము పాకిస్తాన్ ఇతరత్ర వేరే దేశం గుండా ఇరాన్ కి సంబంధించి దెబ్బ కొడదామని చెప్పేసి ఆలోచన ఉన్నాడు. సో మొత్తంగా ఇప్పటికే అమెరికా యొక్క బుద్ధి బయటపడ్డది. ఇన్ని రోజులు ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనుకున్న అందరికీ కూడా అమెరికా అసలు నిజ స్వరూపం బయటపడిందని చెప్పవచ్చు. ఇన్ని రోజులు ఇజ్రాయెల్ ముందు పెట్టి ఇరాక్ దెబ్బతీయాలనుకున్నటువంటి అమెరికా స్వరూపం బట్టబయలని తెలుస్తోంది. సో ఇజ్రాయెల్ తో ఇప్పుడు కాకపోవడంతో పాకిస్తాన్ ముందు పెట్టి ఇరాన్ ను దెబ్బతీయాలని అనుకుంటుంది. సో మొత్తంగా కూడా పాకిస్తాన్ సంబంధించి ఒకవేళ కనుక అమెరికా పాకిస్తాన్ వాడుకొని ఇరాన్ దెబ్బ కొడితే మిగతా ముస్లిం కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం, ఇస్లామిక్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 21 ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఒమెన్, ఖతార్, యుఏఈ ఇలాంటి దేశాలు బాహాటంగానే మద్దతు పడతాయి. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ గనక అమెరికాకు సహకరిస్తే ఇరాన్ విషయంలో, అప్పుడు పాకిస్తాన్ విషయంలో ఇస్లామిక్ కంట్రీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, అమెరికాకు సంబంధించి పాకిస్తాన్ సహకరిస్తున్నా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పరిణామాలు మారుతుంది. అదే సందర్భంలో పాకిస్తాన్, అమెరికా 2 దేశాల్లో కనుక పాకిస్తాన్ కనుక అమెరికా సహకరిస్తే ఇండియా కూడా ఎలా రియాక్ట్ అవుతుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత పాకిస్తాన్ మధ్య పహల్గాం దాడి ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఒక రకంగా యుద్ధ పరిస్థితి పాకిస్తాన్ సంబంధించి వరుసగా మనం చేస్తున్న దాడితో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సో పాకిస్తాన్ దగ్గర సరైన అంటే భారత దాడులను అటాక్లను తట్టుకునే రక్షణ వ్యవస్థ కావచ్చు, రాడార్ వ్యవస్థ లేదు. సో ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ కనుక అమెరికా చేయడం ఇస్తే అది అల్టిమేట్ గా భారత్ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. సో ఈ విషయంలో భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది, పాకిస్తాన్ కు సహకరించకుండా అమెరికా నిర్వహించేందుకు ఏం చేయబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది అనుష. అయితే రాధాకృష్ణ, అమెరికాను నమ్ముకొని యుద్ధంలోకి దిగిన ఇజ్రాయెల్ లో సహనం నశిస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపైనే నెతన్యాహు సీరియస్ గా స్పందించారు.
ఇక మేము రంగంలో దిగాము, మీరు వచ్చినా రాకున్నా మా యుద్ధం కొనసాగుతుందని చెప్పేసి నెతన్యాహు వ్యాఖ్యలో అర్థం అదే. సో మొత్తంగా అమెరికా చేసినటువంటి ఒక రకంగా ఇజ్రాయెల్ కు నమ్మక ద్రోహం చేసినట్టుగా ఇజ్రాయెల్ భావిస్తా ఉంది. సో ఇదే సందర్భంలో ఇజ్రాయెల్ కూడా అమెరికాతో కాకుండా ఆల్టర్నేట్ గా బ్రిటన్ సంబంధించి యూరోపియన్ కంట్రీస్ లో బ్రిటన్ తో సహకారం కోరే అవకాశం కనపడుతోంది. సో ఇప్పటికే మరోవైపు బ్రిటన్ తో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ రాబోయే వారం రోజుల్లో అత్యంత కీలక పరిణామాలు సంభవించే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో ఈ వ్యవహారాల్లో ఎటువైపు తెరను తీసుకుంటాయి అనేది మాత్రం ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా రంగంలో దిగాలనుకుంటున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు పాకిస్తాన్ సహకారంతో అమెరికా ఇరాన్ పై దాడి దిగాలనుకుంటుంది. మరి ఈ విషయంలో ఒకవేళ పాకిస్తాన్ కనుక అమెరికాకు మద్దతు ఇస్తే భారత్ ఏం చేస్తుంది? భారత్ ఇప్పుడు రష్యా, చైనా సహకారంతో ఇరాన్ కు మద్దతుగా నిలుస్తుందా, లేకుంటే న్యూట్రల్ గా ఉంటుందా అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అనుష, అయితే రాధాకృష్ణ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అమెరికా, ఇజ్రాయెల్ మధ్య గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుష, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెతన్యాహు వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే రెండు దేశాల మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహు వ్యాఖ్యలను బట్టి అది అర్థమవుతోంది. యుద్ధంలో మాకు ఎవరి సహకారం అవసరం లేదు, మేము యుద్ధం కంటిన్యూ చేస్తామని చెప్పి నెతన్యాహు చెప్పడం. అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు మీ ఇరాన్ పై దాడికి దిగే కెపాసిటీ, ఇరాన్ పై దెబ్బతీసే అంత కెపాసిటీ ఇజ్రాయెల్ లేదనడం అని చూస్తూ ఉంటే రెండు దేశాల్లో గ్యాప్ వచ్చినట్టుగా స్పష్టమవుతా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.